పేతురు మొదటి పత్రిక మనం చూసినప్పుడు వాళ్ళు చాలా భయంకరమైనటువంటి హింసల గుండా వెళ్తున్నటువంటి సమయంలో రాయబడినటువంటి పత్రిక, రైట్. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు దాదాపు 6 స్థలాలకి వాళ్ళు వెళ్ళడం మనం చూస్తున్నాం. పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథునియా అనేటటువంటి దేశంలో అయింది. వాస్తవానికి అవి దేశాలు కాదు, ప్రాంతాలు. ముఖ్యంగా అన్యులు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్. అక్కడి నుంచి వారికి హింస, చాలా క్రీస్తుని నమ్ముకున్నందుకు భయంకరమైనటువంటి హింస ఉన్నటువంటి సమయంలో, అదే సమయంలో పేతురు కూడా రోమన్ అధికారి లేకుంటే రోమా యొక్క చక్రవర్తి నీరో, ఒక పిచ్చి చక్రవర్తి, వాడు చెప్పాలంటే సైకో, రైట్. అటువంటి చక్రవర్తి పరిపాలన క్రింద ఒక నిందని అనుభవిస్తూ చేయనటువంటి తప్పుకి క్రైస్తవుల అందరిపైన ఆ యొక్క తప్పు వేసేసి, సో ఆ విధమైనటువంటి శ్రమల్లో ఉన్నటువంటి వారిని బలపరచడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి రాసినటువంటి పత్రిక. ఆల్రెడీ మనం దాదాపు ఒక 3 విషయాలని చూసుకున్నాం. మనం ఇక్కడ యాత్రికులం అనేటటువంటి మాట మనకి కనిపిస్తుంది, రైట్. 2వ వచనంలో మనం యాత్రికులము అనేటటువంటి మాట, అంటే ఈ లోకంలో మనం ఫారినర్స్, రైట్, పరదేశులం. అది మనం అర్థం చేసుకోవాలి. మనకి అసలైనటువంటి లోకం పరలోకంలో ఉంది, దానికి మనం ప్రాముఖ్యత ఇచ్చి సిద్ధపడాలి అనేటటువంటిది కూడా మనం చూసుకున్నాం. ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే భవిష్యత్ జ్ఞానం అనేటటువంటిది మనం చూస్తున్నాం. అంటే దేవుడు తన ఇష్టపూర్వకంగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ పొందిన వారికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆదరణ ఏంటంటే, దేవుడు మనల్ని, ఆయన ఈ యొక్క సృష్టింపబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. అలాగే అది ఏ విధంగా ఎన్నుకున్నాడు అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది, రైట్. ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మన పాపాలు క్షమించబడ్డాయి అనేటటువంటిది మనం చూసాం. ఆ తర్వాత 3వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఆ దేవుడు స్తుతించబడును గాక అని చెప్పి, ఆ తర్వాత మనకి ఎటువంటి నిరీక్షణ ఉంది అనేటటువంటి విషయాన్ని మాట్లాడారు. మన నిరీక్షణ చాలా గొప్పది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అనేటటువంటి విషయాలు మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మనకి? దేవుని యొక్క కనికరం, విశేషమైన కనికరం. 4వ వచనం ప్రకారం. 5వ వచనంలో మనం చూస్తే ఆ రక్షణ మళ్ళా మనకి భద్రత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రక్షణ మనకి ఎంతో భద్రంగా ఉంది, భద్రపరచబడి ఉంది అనేటటువంటి మాట. ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడి, కాబట్టి ఇందువలన, అంటే మన రక్షణ దేవుడు ప్రారంభించాడు, మన రక్షణ భద్రంగా ఉంది, మన రక్షణ చాలా అసలుకి వర్ణించలేనిది, అది వాడబారంది, అక్షయమైనది, నిర్మలమైనది, అంటే పవిత్రమైనది, ఇంకో మాటలో చెప్పాలంటే అటువంటిది ఉంది. కాబట్టి ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నారు వీళ్ళు? చేయాలి కూడా కాదు. ఇక్కడ మీరు ఆల్రెడీ లాస్ట్ వీక్లో చూసుకున్నారు, లాస్ట్ వీక్ అంటే లాస్ట్ టైం, వాళ్ళు ఆల్రెడీ మిక్కిలి ఆనందిస్తున్నారంట. గ్రేట్లీ రిజాయిసింగ్ అనే మాట ఉపయోగించారు 6th verseలో. మిక్కిలి, ఎంతో ఆనందిస్తున్నారు వాళ్ళు. కానీ అవసరాన్ని బట్టి, అంటే అవసరాన్ని బట్టి అన్నప్పుడు అవసరం అయితే నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. కొంచెం కాలం అనేది కూడా మనం చూసుకున్నాం. ఏంటి కొంచెం కాలం అంటే? ఇట్స్ నాట్ అబౌట్ 1 month or 1 week, లేకుంటే 1 year కాదు. కొంచెం కాలం అంటే ఈ లోకంలో మనం ఉన్నంత కాలం, రైట్. ఈ లోకంలో మనకి కొంత, ఈ లోకం అనేటటువంటిది నిత్యత్వంతో పోల్చుకుంటే కొంచెం అన్నమాట. ఇది వాస్తవానికి బైబిల్లో ఏమని ఉంది తెలుసా? మన యొక్క ఈ లోకం, మన ఊపిరి ఆవిరి వంటిది అనేటటువంటి మాట కూడా మనం చూసుకున్నాం. లేకుంటే మన యొక్క జీవితం అనేటటువంటిది ఇక్కడ ఇదే పేతురు పత్రికలో మనం కనుక 24వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు అంట. చాలా రకాల పూలు ఉన్నాయి, కానీ గడ్డి పువ్వుతో పోల్చాడు మానవ జీవితాన్ని. ఇంకో దగ్గర ఏమని ఉందంటే ఆవిరి వంటిది అని చెప్తున్నాడు. సో జీవితమే అట్లాంటిది, జీవితంలో ఉండే కష్టాలు కూడా కొంచెమే.
ఎందుకంటే మనకి రాబోయేటటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ, ఆ రక్షణకి సంబంధించినటువంటి విషయాలు, రక్షణలో దేవుడు ఆయన దీవించబోయేటటువంటి ఆ యొక్క విషయాలు, అవి ఏ కన్ను చూడలేదు, ఏ చెవి కూడా వినలేదు అనేటటువంటివి రాయబడింది. సో ఇప్పుడు ఇక్కడ దాకా మనం చూసుకున్నాం, లాస్ట్ టైం ఇంతవరకు మనం చూసుకున్నాం. ఈరోజు ఇంకొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తాం. చాలా నా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి వాక్య భాగం అన్నమాట. మనం కనుక ఇక్కడ చూసుకుంటే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి, రైట్? ఇక్కడ చూడండి 7వ వచనంలో ఏమనుంది? నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. సో ఒక కామన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. అంటే సువర్ణము అంటే ఇక్కడ బంగారం. బంగారం అనేటటువంటిది ఏ విధంగా శుద్ధపరచబడుతుంది మనందరూ తెలుసు. ఎవ్రీబడి హ్యాస్ గోల్డ్, రైట్? సో ముఖ్యంగా స్త్రీలకి ఒక గోల్డ్ అనేటటువంటి చాలా అవసరత మన భారతదేశంలోనే, అలాగే ఇష్టం కూడా. కొన్నిసార్లు అదే మన యొక్క వాల్యూగా చూస్తాం, కానీ మన యొక్క వాల్యూ అనేటటువంటిది యేసు క్రీస్తులో ఉంది అనేది మనం గమనించాలి. ఇక్కడ అది నశించిపోయేటటువంటిది అంటే ఏంటి? ఈ యొక్క బంగారం అనేటటువంటిది, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా అది కనుమరుగైపోయేది ఒక రోజు. అది కూడా అగ్ని పరీక్ష వలన ఎట్లా శుద్ధమవుతుంది? అది అగ్ని పరీక్ష వలన. అంటే అగ్నిలో వేస్తారు బంగారాన్ని, అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్వచ్ఛత లేనటువంటిది అంతా కూడా పోయి మేలిమి బంగారం, ఆ 22 క్యారెట్స్, ఆ 24 క్యారెట్స్ అనేటటువంటి బయటకు వస్తుంది. సో ఇప్పుడు నశించబడిపోయేటటువంటి సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధంగా అవుతుంది. దానికంటే, అంటే దేనికంటే? ఆ సువర్ణం కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. సో ఇప్పుడు 2 పోలికలు ఉన్నాయి ఇక్కడ. దేనికి పోలికలు ఉన్నాయి? మన యొక్క బంగారానికి, ఈ లోకంలో అన్నిటికంటే చాలా విలువైనది, రైట్? ఐ థింక్ డైమండ్స్ కూడా వాల్యుబులే, పర్ల్స్ అవన్నీ, కానీ బంగారం అనేది జనరల్ గా వాల్యుబుల్, అందరికి తెలిసినటువంటిది. అందుకే మనం స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే బంగారం అనేటటువంటిది అక్కడ పెట్టడం మనం చూస్తున్నాం. దేశ యొక్క జీడిపి దానిపైన ఆధారపడి ఉంది. బంగారపు నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం దాని యొక్క వాల్యూ అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. సో సుబ్రహ్మణ్యం అలాగే సుమన్ ఈ విషయాలకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది వీళ్ళు. సో యూ కెన్ ఆస్క్ దెమ్, రైట్? ఓకే, పాయింట్ ఏంటంటే దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. చూసారా? సో ఇప్పుడు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధం అవుతుంది, అలాగే మన విశ్వాసం ఇది నశించిపోయేది కాదు, ఇది అమూల్యమైనది, ప్రైస్లెస్. అమూల్యమైనది అంటే ఏంటి? అంటే ఏంటి? మూల్యం అంటే అమూల్యమైనది అంటే మూల్యం చెల్లించలేనిది, ప్రెషియస్. ఇంకో మాటలో ఇట్స్ వెరీ ప్రెషియస్, చాలా విలువైనది, వెళ్ళగలిగినది. బంగారం మన దృష్టిలో ఎంత విలువగా ఉందో దానికంటే విలువైనది అని అర్థం. చూడండి, సువర్ణం విలువైనది, నశించిపోయేటటువంటి సువర్ణం దానికంటే అమూల్యమైన, ఆ సువర్ణం కంటే విలువైనటువంటి మీ విశ్వాసం. సో మన యొక్క విశ్వాసం అనేటటువంటిది ఎంత గొప్పదో ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ శోధనల చేత, అంటే ఎక్కడ? ఈ లోకంలో ఉండేటటువంటి శోధనల చేత, ఈ లోకంలో ఉండేటటువంటి నానా విధములైన శోధనల చేత. ఇక్కడ ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు వచ్చేటటువంటి శోధనల గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించిన దానికి, యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడిస్తున్నందుకు వచ్చేటటువంటి శోధనలు, అది ఇంట్లో అయినా, అది ఆఫీసులో అయినా, ముఖ్యంగా బయట మన స్వార్థ ప్రకటించినప్పుడైనా. సో ఆయన నమ్ముకున్నందుకు వచ్చినటువంటి శోధనల గురించి మాట్లాడుతున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? పరీక్షకు నిలిచినదై, అంటే ఒకవేళ పరీక్షకు నిలిస్తే అని అర్థం. ఇంకో మాటలో వేరే తర్జుమాలు కూడా చూస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఈ శోధనల్లో ఆ యొక్క సువర్ణం ఏ విధంగా అయితే అగ్ని పరీక్షలో నిలబడి మేలిం బంగారం వస్తుందో, మనం కూడా ఈ శోధనల్లో, శ్రమలలో, ఇబ్బందుల్లో మనం కూడా ఆ విధంగా నిలిచినట్లయితే, లేకుంటే జయించినట్లయితే, దేవుని వాక్య ప్రకారంగా జీవించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మనకి 3 విషయాలు కలుగుతాయి అక్కడ. ఏంటా విషయాలు? ఏంటవి? ఇక్కడే చూస్తున్నాం మనం. మెప్పు,
మహిమ, ఘనత. రైట్, ఈ 3 విషయాలు మనకు కలుగుతాయి అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. రైట్, మెప్పు కలుగుతుంది మనకి. ఇక్కడ ఏమనుంది? అదే ఉందా? మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు మనం కనుక నిలబడినప్పుడు మనకు వచ్చేటటువంటి 3 రకాల ఆశీర్వాదాలు. ఎప్పుడు వస్తాయని ఉంది? యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు. అంటే రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇది దేవుడు నువ్వు నేను పడేటటువంటి యొక్క శ్రమలకి వీటిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, ప్రోత్సహిస్తాడు ఈ లోకంలో. అలాగే రాబోయే లోకంలో కూడా ఈస్ గోయింగ్ టు గివ్ అస్. ఆయన ఏ విధంగా మనకి ఈ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. మనకి మెప్పు అనేటటువంటిది వస్తుంది, మహిమ అనేటటువంటిది వస్తుంది, ఘనత అనేటటువంటిది కూడా వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే మనకి ఈ విషయంలో ఒక గొప్ప బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే కిరీటాల గురించి మాట్లాడతారు బైబిల్లో. జీవ కిరీటం అని ఒకటి ఉంటుంది, నీతి కిరీటం అని ఇంకొకటి ఉంటుంది. రైట్, జయించిన వారికి దేవుడు ఏమిస్తే ప్రకటన గ్రంథంలో ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథం మీరు 2-3 అధ్యాయాలు చూస్తే అక్కడ కూడా వీళ్ళు దాదాపు అన్ని సంఘాలు కూడా శ్రమలు గుండా వెళ్తున్నాయి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో తర్వాత మీరు చూడండి, అక్కడ ఒకానొక సంఘంకి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, జయించిన వాడికి నేను ఈ విషయాన్ని ఇస్తాం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా. 2వ వచనం, అతనికి తెల్ల రాతిని ఇత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉంటుంది అనేటటువంటి విషయం. అంటే ప్రతి సంఘానికి కూడా డిఫరెంట్ వేస్లో ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏంటంటే యూ విల్ హ్యావ్, ఖచ్చితంగా మీకు గొప్ప ఆశీర్వాదాలు ఉండబోతున్నాయి, భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ పేతురు పర్సనల్గా ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి ఏం మాట్లాడుతున్నారు తెలుసా పేతురు? ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఆయనను చూడకపోయినను, 8వ వచనం, మీరు ఆయన్ని చూడకపోయినా సరే ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇది పేతురు రాశాడు. ఈ చూడడం అనేటటువంటిది వాస్తవానికి మూల భాషలో జనరల్గా చూడడం అనేటటువంటి దానికి బ్లెపో అనే మాట వాడతారు, బ్లెపో. కానీ ఇక్కడ వాడమన్నటువంటి పదం డిఫరెంట్. బ్లెపో కాదు, మామూలు చూడడం కాదు, ఒక అనుభవపూర్వకమైనటువంటి ఒక ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. పేతురుకు ఉండే అనమాట ఆ యొక్క అనుభవం. దగ్గరుండి చూశాడు యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు యొక్క అద్భుతాలను ఆయన దగ్గరుండి చూశాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని దగ్గరుండి చూశాడు. అందుకే పౌలు ఆయన చూడలేక, పేతురు అంటే అపోస్తలుతో ఆయన ఆ యొక్క కోరిక ఆయన కోరుకుంటాడు అనమాట. నాకు కావాలి అన్నట్లుగా ఆయనతో సహవాసం నేను చెయ్యాలని పౌలు ఎప్పటికి కూడా ఆ యొక్క లాంగింగ్ అనేటటువంటిది ఉంటుంది. సో పేతురికి ఇన్ని అనుభవాలు ఉన్నాయి, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన చూసి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉండే, తెలుసా మీకు? ఆయన చూసి కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. శిష్యులు కూడా అదే పరిస్థితి. కల్లారా చూసారు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేయడం అనేటటువంటి, కానీ నమ్మలేనటువంటి పరిస్థితి. భయం, పిరికితనం, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళని మెచ్చుకుంటున్నాడు. వీళ్ళు ఏంటి, మీరు చూడకపోయినా సరే, చూసారా, చూడకపోయినా మీరు ప్రేమిస్తున్నారు. మళ్ళా సెకండ్ టైం చెప్తున్నాడు, ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు. 2 సార్లు చెప్తే అర్థం ఏంటి? యూదులు ఇంపార్టెంట్, రైట్, ఇంపార్టెంట్. 3 సార్లు చెప్తే చాలా ఇంపార్టెంట్, 2 సార్లు చెప్తే ఇంపార్టెంట్. ఏమంటున్నారు? మీరు చూడకపోయినా సరే, మీరు కన్నులారా చూడకపోయినా సరే మీరు ప్రేమిస్తున్నారు, మీరు విశ్వసిస్తున్నారు. సో అవి నానార్థాలు అనమాట, లేకుంటే పర్యాయ పదాలు. ఇంకో మాటలో చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే చూడకుండా విశ్వసించడం అనేటటువంటిది బ్లైండ్ ఫెయిత్ కూడా కాదు, మళ్ళా అది కూడా అర్థం చేసుకోవాలి. ఇదేదో గుడ్డి విశ్వాసం అంటారు, అట్లాంటిది కాదు. గుడ్డి విశ్వాసం డిఫరెంట్. నీకు అంటే మూఢనమ్మకాలు. గుడ్డి విశ్వాసం అంటే మూఢనమ్మకాలు, అంటే బ్లైండ్ ఫెయిత్ అన్నమాట. అసలు ఉందో లేదో మనకు తెలియకుండా ఇప్పుడు మీరు యూట్యూబ్లో లేకుంటే టెలివిజన్స్లో న్యూస్లో చూసినప్పుడు కడుపుతో ఉన్నటువంటి వ్యక్తులని కాలుతో తన్నడం, పిచ్చి పిచ్చిగా. రీసెంట్గా ఒక ఎంపీనో లేకుంటే చీఫ్ మినిస్టర్ అనుకుంటా, ఒక
ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ కొరడాలతో కొట్టించుకుంటున్నాడు ఒక పండగ తర్వాత. రీసెంట్ పేపర్లో కూడా వచ్చింది. సో దట్ ఈస్ మూఢనమ్మకాలు. నమ్మకాలే కానీ మూఢనమ్మకాలు. కానీ ఇక్కడ ఉండేది మూఢనమ్మకం కాదు. మీరు చూడకుండా విశ్వసించారు, కానీ మీరు విశ్వసించింది రియాలిటీలో ఉందన్నమాట. మీరు విశ్వసించేదానికి ఒక రీజన్ అనేది ఉంది, ఒక అర్థవంతమైనటువంటి నమ్మకం మనది. అర్ధరహితమైనటువంటి నమ్మకం కాదు, లేకుంటే గుడ్డి నమ్మకం కాదు. అర్థవంతమైన నమ్మకం. మనం చూడలేదు అంతే, మన ముందు జరిగినటువంటి వాస్తవం అది. కాబట్టి ఇక్కడ పేతురు మెచ్చుకుంటున్నాడు ఏంటంటే, మీరు చూడకుండానే ఆయన ప్రేమిస్తున్నారు. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పండి. నేను గొప్ప స్టేట్మెంట్ కదా వీళ్ళందరి గురించి. యేసయ్యని మీరు ప్రేమిస్తున్నారు అంటే మామూలా? విశ్వాసకు ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం అది, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించడం. అది ఆ సంఘం గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. అండ్ మీకు ఆ యొక్క నమ్మకం కూడా ఉందని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అది గుడ్డి నమ్మకం కాదు, కానీ వాళ్ళు జరిగిన దాన్ని చూడకపోయినా సరే నమ్ముతున్నారు. అది మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా ఇక్కడ? ఆత్మరక్షణని పొందుతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళు చూడకుండానే విశ్వసించిన తర్వాత ఏం జరిగింది? ఆ విశ్వసించడం వలన మీ విశ్వాసంకు ఫలం వచ్చిందన్నమాట. రైట్, ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్. మీ యొక్క విశ్వాసం చూడకుండా మీరు విశ్వసించారు కదా, దానికి ఒక ఫలం ఉంది, అనగా ఆత్మరక్షణ. అది చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవాలి మనం. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసం యొక్క ఫలం ఆత్మ రక్షణ. ఇంకో మాటలో రక్షణ. విశ్వాసం మనం ఉంచినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే రక్షణ పొందామని అర్థం. ఎట్లా ఉన్నారు ఈ యొక్క ఆత్మరక్షణ పొందుచు వాళ్ళు? చాలా మంచి మాటలు ఉపయోగించారు ఇక్కడ గ్రీక్లో. ఏంటి తెలుసా అండి? సంతోషం గలవారై ఆనందించున్నారంట. దానికంటే ముందు ఇంక రెండు అడ్జెక్టివ్స్, లేకుంటే వాస్తవానికి మూల భాషలో ఒకటి అడ్జెక్టివ్ కాదు, క్రియాపదమే వాడారనమాట. ఏంటది చూడండి. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఈ రక్షణను బట్టి మీకు కలిగినటువంటి రక్షణ విషయంలో మీ యొక్క ఫీలింగ్ ఎట్లుంది? ఇప్పుడు చూడండి, ఇది మీరు చెయ్యండి అని చెప్పడం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది మీరు ఈ విధంగా మీరు చెయ్యండి అని చెప్పడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నాడు. ఆ సంతోషం ఎట్లుంది? వాళ్ళ సంతోషం ఎట్లుంది? వాళ్ళది చెప్పనసఖ్యంగా ఉంది. వాళ్ళ సంతోషం ఎట్లుంది? మహిమాయుక్తంగా ఉంది. అంటే మహిమ కలిగినటువంటి సంతోషం వాళ్ళు కలిగి ఉన్నారు. లేకుంటే చెప్పనసఖ్యం కాని, అంటే ఇండిస్క్రైబుల్, వివరించలేమన్నమాట. అది ఆ ఆనందాన్ని ఏ వ్యక్తి కూడా సంపూర్ణంగా వివరించలేడు. అది అక్కడ పాయింట్. ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్ లో, నూతన నిబంధన మొత్తంలో కూడా ఆ పదం, ఆ ఒక్క పదాన్ని వాడారనమాట. సపరేట్ పదం అది. అట్లాంటి పదాలు కొన్ని ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్ లో, కొన్ని రిపీటెడ్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక్క దగ్గరే ఆ యొక్క పదం వాడబడింది అనమాట. ఏంటది? అసలు వివరించలేం. రక్షణ ఆనందాన్ని ఎవ్వరు కూడా వివరించలేరు. రక్షణ పొందిన వ్యక్తికి ఈ యొక్క నమ్మకం అనేటటువంటిది ఉంటుంది. రక్షణ పొందినటువంటి వ్యక్తికి ఆ అనుభవం ఉంటుంది. ఏంటంటే అది పట్టలేనటువంటి సంతోషం. మన పిల్లలు పుట్టినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది, ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు ఆనందం అనిపిస్తుంది, లేకుంటే ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆనందం అనిపిస్తుంది. సో దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ జాయ్. కానీ ఇప్పుడు ఈ రక్షణ పొందినప్పుడు వచ్చే ఆనందం అన్నిటికంటే మించింది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఇవి వివరించగలమేమో కానీ దాన్ని వివరించలేం. చూసిరా? అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే కీర్తన 51లో ఏమంటాడు? నా రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించు అంటాడు. తెలుసా? కీర్తనకాడు ప్రార్థన అది. అమేజింగ్ ప్రార్థన. ఒకసారి మన వచనాన్ని మనం చదువుకుందాం. 51వ కీర్తన. రైట్, అది ఆయన పాపం చేసినప్పుడు ఆనందం పోయినటువంటి సందర్భంలో దేవుణ్ణి వేడుకుంటున్నాడు అనమాట. రైట్, ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నారు. ఆరో వచనం నుంచి మనం చూస్తే, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు,
ఆంతర్యంన నాకు జ్ఞానం తెలియజేయదు అని చెప్పి, నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఉత్సాహ సంతోషములు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అనేటటువంటి మన మాట చూపిస్తాం. ఆ విధంగా మనం చదువుకుంటూ వచ్చినప్పుడు, అంటే ఆయన్ని వేడుకుంటాడు అనమాట. నేను పాపం చేసినందుకు నన్ను దయచేసి కనికరించు, నన్ను తోసివేయకని చెప్పి ఆ 12వ వచనంలో ఆ మాట ఉంటుంది, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. నిజంగా రక్షణ పొందిన వ్యక్తికి ఈ అనుభవం ఉంటుందండి. ఇది మామూలు కాదు. చాలా మంది రక్షణ పొందుకున్నామనేటటువంటి భ్రమలో ఉంటారు, కానీ ఆ రక్షణ ఆనందం ఎంత గొప్పదంటే అది వివరించలేదు. ఇప్పుడు చూడండి, వీళ్ళు చాలా శ్రమల్లో ఉన్నారు, కఠినమైన శ్రమలు. అసలు జీవితం ఉంటుందా లేదా అనేటటువంటి టైం ఇది వాస్తవానికి. ఎందుకంటే చక్రవర్తి, ఇప్పుడు మన యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ చేసినా కూడా కొన్ని జరగవేమో, కానీ రాజులు చక్రవర్తులు ఆర్డర్ చేస్తే మొత్తం జరుగుతుంది. అవునా? నో మర్సీ. అటువంటి టైంలో ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు అంటే రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రక్షణ ఎవరు చేశారు, రక్షణ ఎప్పుడు చేయబడింది, ఆ రక్షణకి మీ ఎంత భద్రంగా ఉంది, ఆ రక్షణ యొక్క వాల్యూ ఏంటి, ఆ రక్షణ ఎంత పొందుకున్నప్పుడు మీలో జరిగినటువంటి విషయాలు ఏంటంటే ఎంతో అసలుకి అది చెప్పని ఆసక్యమైన ఆనందం. మన ప్రస్తుతం అంటే మన యొక్క కాలంలోనే దేవుని చేత గొప్పగా వాడబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు భగత్ సింగ్. అంటే సిక్కుల మతం నుంచి యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న ఒకప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని, బైబుల్స్ని తృణీకరించేటటువంటి వ్యక్తి. నమ్ముకున్న తర్వాత ఆయన పాడినటువంటి పాట, ఆయన రాశాడో లేదో కానీ ఆయన నుంచి ఎక్కువగా ప్రభావితం అయింది. ఏంటా పాట? సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం. నిజంగా అద్భుతం కదండి. మనం ఈ యొక్క ఆనందాన్ని మనం మాటలతో వివరించలేం. అది వీళ్ళకు ఉంది, అది మహిమాయుక్తమైనది. అటువంటి సంతోషంతో వీళ్ళు ఆనందిస్తున్నారు. మళ్ళీ చూడండి, డబల్ ఆ యొక్క ఆ రెండింటికి డిఫరెంట్ వర్డ్ ఉంది, సంతోషం ఆనందంకి. మనం ఆల్రెడీ చూసుకున్న ఆనందం అనేటటువంటిది పరిస్థితులపైన ఆధారపడదు. ఆనందం అనేటటువంటిది ఒక 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 స్థితి పైన, లేకుంటే ఒక ఒక అంశం పైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే మనకి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పినా నేను ఇంతకు ముందు, అంటే మనకి ఆల్రెడీ ఒకటి రాబోతుంది. ఇప్పుడు నా కొడుకు అమెరికా పోతున్నాడు అనేటటువంటిది వీసా వచ్చేసింది. ఓకే, రిక్కీకి అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చేసింది అనమాట. ఓ 2 years తర్వాత పోతాడు, కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆనందం అనేటటువంటిది ఉంటుంది. ఒకవేళ రిక్కీకి జ్వరం రావచ్చు, జ్వరం వచ్చినంత మాత్రాన ఆ జ్వరం వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఆనందం మటుకు పోతుందా? పోదు. అది ఉంటుంది. అట్లానే నిత్యత్వం అనేటటువంటి ఆ యొక్క వెలుగులో, ఆ ఆనందంలో మనకి ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా తాత్కాలికం. సో అది చెప్పాడు. ఆ తర్వాత చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే నెక్స్ట్ 10, 11, 12 వచనాలు ఎంత అమేజింగ్ వచనాలంటే అంత అమేజింగ్ వచనాలు. 10, 11, 12. మీకు కలుగు ఆ కృపను గూర్చి. సో ఆ కృపను అన్నప్పుడు ఏ కృపను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కాంటెక్స్ట్ లో రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, రైట్? చూడ, అది కంటిన్యూ అవుతుంది. దయచేసి అందరు జాగ్రత్త వినండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో దాన్ని విచారించి పరిశోధించిరి. సో ఇప్పుడు ఒక గుంపు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. చెప్పాలంటే ఇక్కడ 4 గుంపుల గురించి మాట్లాడుతున్నారు. నేను ఇది ముఖ్యంగా జాన్ మెకాథర్ గారి మెసేజ్ విని చాలా ప్రోత్సహించబడ్డాను. నేను చాలా అమేజింగ్గా కొన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది. సో ఏమని ఉందంటే ఇక్కడ,
ఫస్ట్ గుంపు గురించి మాట్లాడుతున్నారు. రక్షణ గురించినటువంటి విషయంలో మొదటి గుంపు ఎవరంటే, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు, ప్రాఫిట్స్. బహువచనం మాట్లాడాడు. ఓకే, ఒక ప్రవక్త గురించి మాట్లాడడం లేదు, ప్రవక్తల గురించే మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎవరి గురించి? ప్రవక్తలు ఎవరు? ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ అన్నమాట, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు. చూడండి, వాళ్ళు ఈ రక్షణను గురించి పరిశీలించుచు, ఆ మాట చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. పరిశీలించుచు కింద పరిశోధించిరి అనేటటువంటిది మనం చూస్తాం. పరిశీలించుచు, ఏం సడన్ గా, ఓకే, తమ యందున్న క్రీస్తు ఆత్మ. చూస్తున్నారా, వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఈ క్రీస్తు ఆత్మ అంటే ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. రైట్? దేవుని ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ, త్రిత్వంలో మూడవ వ్యక్తి. అది పాత నిబంధన గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన అంటే పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు ఆ తర్వాత కలగబడేటటువంటి మహిమ, ఈ రెండు అనేటటువంటిది పాత నిబంధనలో స్టార్టింగ్ నుంచి మనం ప్రవక్తలు ప్రవచించడం అనేటటువంటిది చూస్తూనే ఉంటాం అన్నమాట. ఎక్కడి నుంచి? అది దాదాపు మోషే నుంచి ప్రాముఖ్యంగా. అంటే హనోకు, అబ్రహాము, అంటే హనోకు చెప్పింది కొంచెం ఉండొచ్చు కానీ మనకి బైబిల్లో వాక్యంలో లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. మనకి రాయబడినటువంటి రిటర్న్ వర్డ్ ఎక్కడి నుంచి ఉంది? మోషే రాసినటువంటి వాక్యం. మోషే నుంచి మనం చూస్తే మలాకి వరకు, ఈవెన్ జాన్ ద బ్యాప్టిస్ట్ చాలా ఇంపార్టెంట్. బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను కూడా, యోహాన్ ఎవరు? లాస్ట్ ప్రాఫిట్ తెలుసా అండి? ఈ యొక్క ఏమంటారు, పాత నిబంధన ప్రవక్తల్లో చిట్ట చివరి ప్రవక్త ఎవరంటే బాప్తీసం ఇచ్చి యోహాన్. ఆ తర్వాతే యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. ఆయన ఇంకా అల్టిమేట్గా అయిపోతాడు అన్నమాట. రైట్? అక్కడి వరకు కూడా వీళ్ళు ఏం చేశారంటే పరిశీలిస్తూనే ఉన్నారనమాట. ఎందుకు పరిశీలిస్తున్నారు? అసలు ఏ విషయాలు పరిశీలిస్తున్నారు? వాళ్ళు రాసిందే వారు పరిశీలిస్తున్నారు. ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు రాశారనమాట. రాసినటువంటి విషయాల్ని వాళ్ళే పరిశీలిస్తున్నారు. ఎందుకు పరిశీలిస్తున్నారు? ఇప్పుడు చెప్పినటువంటివి ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరి జీవితంలో జరుగుతున్నాయి అనేటటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు చూడండి, మా ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే, నేను మీకు తర్వాత రెఫరెన్స్లు ఇస్తాను కానీ ఇప్పుడు మీరు జస్ట్ వినండి. ఏమని ఉంటుంది? ఒక గొప్ప వాగ్దానం చేస్తాడు, దేవుడే చేస్తాడు వాగ్దానం. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఏమిస్తాడు ఆయన? స్త్రీ గురించి, సర్పం గురించి ఒక ప్రాఫెసీ ఏంటంటే, నువ్వు దానిని మెడ మీద కొడతావు అనేటటువంటి మాట. సాతాను యొక్క తలని చితక కొడతావు అనేటటువంటి మాట. అది ఎవరు? నీలో నుంచే వస్తారు అనేటటువంటి ఒక వాగ్దానం. నీ సంతానంలో నుంచి, అంటే స్త్రీ సంతానంలో నుంచి. చూడండి, ఎందుకంటే మనందరం కూడా పురుష సంతానమే. మానవుడు జన్మించడానికి గల కారణం ఎవరంటే పురుషుడే, పురుషుడు, స్త్రీ. కానీ ఇక్కడ స్త్రీ సంతానం అంటే సంతానం అనేది ఏకవచనం. మళ్ళా ఆ గ్రామర్ చూడండి ఎంత ఇంపార్టెంట్. అక్కడ ఏకవచనంతో మాట్లాడుతున్నారు. సో అది దేవుడు వాగ్దానం చేశాడు ఆదాము అవ్వకి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట అన్వేషణ. చాలా మంది ప్రవక్తలు కూడా మాట్లాడారు. దావీదు మాట్లాడాడు, సలోమన్ మాట్లాడాడు, యెషయా అయితే ఎంతో డీటెయిల్డ్గా మాట్లాడాడు, జకరియా మాట్లాడాడు, మలాకి మాట్లాడాడు, చాలా మంది మాట్లాడారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోతాడని కీర్తనలో కూడా మనం చూస్తే, నా దేవా నా దేవా నన్ను నేల చేయవచ్చింది, ఎముకల్లో ఒక్కడు కూడా విరిగిపోలేదు. ఇవన్నీ ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు. దేని గురించి? అవి శ్రమలను గురించినటువంటివి. ఆ తర్వాత కలగబోయేటటువంటి మహిమ, దేవుని యొక్క పరిపాలన. రెండు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎట్లా శ్రమలు పొందుతాడు, శ్రమల ద్వారా ఏం జరుగుతుంది అనేటటువంటిది చెప్పబడింది. ఆ చెప్పిన దాన్ని వీళ్ళు అన్వేషిస్తున్నారు అనమాట. అది మనకి ఎప్పుడు తెలిసిందంటే పేతురు రాసినప్పుడే తెలిసింది. అప్పటి వరకు అంత తెలియదు. రాసినటువంటి వాళ్ళే పరిశీలన చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. రాసినటువంటి ప్రవక్తలే దాని గురించి, రక్షణ గురించి పరిశీలిస్తున్నారు వాళ్ళు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు అంటే క్రీస్తు యొక్క శ్రమల గురించి, మహిమల గురించి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎట్టి కాలంలో, ఏ కాలం, ఎవరు,
గట్టి కాలం అనేటటువంటిది మనం కంటిన్యూగా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి తరంలో కూడా ఈయనే, ఈ వ్యక్తే ఈ టైంలోనే మెస్సే వచ్చాడు అనేటటువంటి ఆలోచన కొంతమందిలో ఉండేది. ఆఖరికి బాప్తీసం ఇచ్చి యోహాను కూడా, మీకు తెలుసా అండి ఏం అడిగాడు బాప్తీసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులను పంపించి? ఏమని అడిగాడు? నువ్వేనా రాబోయే మెస్సావి, ఇంకా వారి గురించి అయినా ఎదురు చూడాలని అడిగాడు. తెలుసా? అసలు ఇదే యోహాను యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఏమంటాడు? ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల చెప్తున్నాడు. ఆయన ప్రవశిస్తున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆయన చెప్తున్నాడు, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల అనేటటువంటి మాట చెప్తున్నాడు. కానీ అదే యోహాను మళ్ళా కొంతకాలం తర్వాత శిష్యులను పంపించి, రాబోయేటటువంటి మెస్సయ్య అంటే దేవుని గొర్రెపిల్లవి నువ్వేనా, దేవుని కుమారుడు నువ్వేనా, మెస్సయ్య నువ్వేనా అంటే అది నువ్వేనా అని తెలుసుకోవడం అనేటటువంటి విషయంలో వాళ్ళు ఆయన రాసినటువంటి అనేక మంది వెతకడం మనం చూస్తున్నాం. యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు చనిపోతాడు అనేటటువంటి మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఆ మెస్సియా అనేటటువంటి వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయితే లేఖనాలు ప్రవక్తలు ప్రవచించారో ఆ వ్యక్తి చనిపోతాడు, శ్రమ పొందుతాడు అనేటటువంటిది రాయబడి ఉంది. తర్వాత మహిమ పొందుతాడని కూడా రాయబడి ఉంది. అది ఎందుకు అంటే మన రక్షణ గురించి, మనల్ని క్షమించడానికి. సో అది ఆ రక్షణ ఎంత గొప్పది అంటే ఫస్ట్ చెప్పని అశక్యం కానిది, అది మహిమాయుక్తమైనది. అది అయితే ఈ రక్షణ గురించి ప్రవక్తలు కూడా వాళ్ళు ప్రవచించడమే కాదు కానీ పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఆ కాలం గురించి పరిశీలిస్తున్నారు, అలాగా వ్యక్తి గురించి పరిశీలన చేస్తున్నారు. రైట్? అంతేకాదు పరిశుద్ధాత్మ కూడా ఇక్కడ చూడండి, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. ఇక్కడ ఇంకో గుంపు కనిపిస్తుంది మనకి. ఏం గుంపు అది? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడిన వారి ద్వారా. ఎవరు వీళ్ళు? అపోస్తలు. రైట్? ఒకటేమో పాత నిబంధన ప్రవక్తలు, ఇంకొకటి అపోస్తలు. వీళ్ళకి సువార్త ప్రకటించారు. దాంట్లో ఈయన కూడా ఉన్నాడు, పేతురు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన కూడా ఉన్నాడు అక్కడ. సో ఆయన అంటే ఈ అపోస్తల ద్వారా వాళ్ళకి సువార్త ప్రకటించబడింది పరిశుద్ధాత్మ వలన. రైట్? పరలోకం నుండి అంటే వీటన్నిటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనం చూస్తాం అన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ కూడా ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు యొక్క శ్రమలను గురించి, మహిమలను గురించి రాయడానికి, దాన్ని పరిశీలన చేయడానికి, అర్థం చేయించడానికి ఆ యొక్క సహాయాన్ని అందించడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. 3 గుంపులు మనం చూస్తున్నాం. ఒకటేంటి? ప్రవక్తలు, రెండోది అపోస్తలు, ఇంకోటి అపోస్తలకు కొంచెం అంటే ప్రవక్తల కన్నా వీళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ ఎక్కువైంది అనమాట. ఎందుకంటే దేవుడు ఆ యొక్క అవగాహనని తెలియజేస్తాడు. అర్థమైందా? పాత నిబంధనలో తెలియనటువంటి అంటే అర్థం కానటువంటి కొన్ని విషయాలు ప్రవక్తలకి ఇప్పుడున్నటువంటి వీరికి దేవుడు తెలియపరిచాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. చూడండి 6వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఎఫెసీ 3:6లో ఈ మర్మం ఏదనగా, దానికంటే ముందు 5వ వచనం చాలా ఇంపార్టెంట్. 5th verse. ఈ మర్మము అంటే ఒకప్పుడు మరుగు చేయబడింది, మిస్టరీ అంటారు, రహస్యం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. చూసారా? సువార్త మర్మం అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఏ విధంగా అయితే క్లారిటీ ఉందో అప్పుడు లేదనేటటువంటి విషయం అక్కడ చెప్తున్నాను. అంటే ఇంట్రెస్టింగ్ కదా? ప్రవక్తలు ప్రవచించారు కానీ సంపూర్ణంగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ సంపూర్ణమైనటువంటి అర్థం అనేటటువంటిది మనకి ఇటర్నిటీలోనే వస్తుందేమో. ఎందుకంటే అపోస్తలకు కూడా ఇంకా సంపూర్ణంగా అర్థం కాలేదు అనిపిస్తుంది నాకు అట్లా. అంటే ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఉందేమో. అందుకే రక్షణ గురించినటువంటి సత్యాన్ని తెలుసుకోవడం మన జీవితం యొక్క ధ్యేయం. మీకు ఆల్రెడీ పాల్ వాషర్ యొక్క స్టేట్మెంట్ మీకు ఒకసారి చెప్పినాను. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్!
మన ఆర్సిపురం అశోక్ తన యొక్క స్టేటస్లో పెట్టుకున్నాడు, రైట్? ఏంటది? ఎంత రక్షణ గురించి ఎంత మనకి తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరత, ఇంకా తెలుసుకునేటటువంటి అవసరత మనకి ఉంది అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ గుంపు ఇంకా ఆశ్చర్యం. ఎవరు వీళ్ళు? దేవదూతలు ఈ కార్యములను, ఏ కార్యములను? రక్షణకు సంబంధించినటువంటి ఈ కార్యాలను తొంగి చూడగోరుచున్నారు. చూసారా ఎట్లా ఉన్నారు వీళ్ళు? తొంగి చూడ గోరి ఉన్నారు. చాలా మంచి తర్జుమా ఇది చెప్పాలంటే. తొంగి చూడడం అంటే ఏంటి? ఇదో ఇట్లా తొంగి చూస్తాం కదా మనం ముందుకు ఆసక్తితో, మామూలుగా చూడడం కాదు. అంటే ఈ తొంగి చూడడం అనేది మూల భాషలో మనకు వెళ్తే ఒక అపరిమితమైనటువంటి కోరిక, లాంగింగ్ అన్నమాట. ఇప్పుడు మా రిక్కీకి ఉంటుంది ఏంటి? క్రికెట్ చూడాలని. ఇప్పుడు అవుతుంది కదా T20, IPL. ఒకప్పుడు నాకుండేది ఆ కోరిక, రైట్? ఇప్పుడు దాని గురించి మనం ఎంత వెయిట్ చేస్తాము, ఎంత దాని గురించి ఆశపడి చేస్తాం అనేటటువంటిది ఉంటుంది కదా. అంటే ఇట్లా లీన్ ఫార్వర్డ్ కదా, లీన్ ఫార్వర్డ్. ఇట్లా కౌన్సిలింగ్లో ఇట్లా కూర్చుంటే అసలు నడవదు అనమాట. ఇట్లా కూర్చుంటే కౌన్సిలింగ్లో ఎవరు కూడా షేర్ చేసుకోరు. ఇట్లా పెట్టాలి కౌన్సిలింగ్లో, ఇట్లా పెట్టి మాట్లాడాలి. అంటే మనం ఆసక్తి కనపరుస్తున్నట్లుగా. ఇంకోటి దేవదూతలు. దేవదూతలు అంటే ఇది పడిపోయిన దేవదూతలు కాదు. ఈ యొక్క ఏమంటారు, దేవుడి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధమైన దేవదూతలు తొంగి చూడ కోరుచున్నారు. అంటే వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా వాళ్ళకు కూడా అర్థం కాలే. ఈ రక్షణ విషయంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారిని? ధైర్యం ఎవరు చెప్పారు? ఎవరిని పంపించాడు యేసుక్రీస్తు? అంటే దేవుడు. మరియ దగ్గరికి ఎవరిని పంపించాడు? యోసేపు దగ్గరికి ఎవరిని పంపించాడు? జ్ఞానుల దగ్గరికి ఎవరిని పంపించాడు? గొల్లల దగ్గరికి ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరిగింది? మనం తొందరలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, రైట్? పరలోక సైన్య సమూహం, అంటే దేవదూతల సైన్య సమూహం. అసలు ఆ ప్రకటన ఏంటి? ఆశ్చర్యమైన ప్రకటన. అసలుకి అమేజింగ్. అసలు అది రికార్డ్ అయ్యంటే ఎంత బాగుండేదో కదా. ఏమంటుంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద. చూస్తున్నారు, ఆయనకి ఇష్టలైన వారికే భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టంగా లేకుంటే నో సమాధానం. హృదయంలో నెమ్మది ఉండదు, నరకమే. చాలా భయంకరంగా ఉంటుంది అది, రైట్? అందుకే దేవునితో సమాధాన పడడం మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు 4వ గుంపు దేవదూతలు ఏం ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. అంటే చున్నారు అంటే అర్థం ఏంటంటే ఒక విశేషమైనటువంటి కోరిక. పెళ్ళైనటువంటి జంట ఒకరికొకరు ఏ విధంగా అయితే కోరిక, ఒకరి కోసం ఒకరు చూడాలని, లేకుంటే మన యొక్క చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు వేరే దేశంలో ఉండి మనం కలుసుకున్నప్పుడు. ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆ యొక్క సంక్షోభం వచ్చినప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఎంబసీ దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఆ సైనికులకి ఇసిరేసింది అనమాట. ఓకే, ఇసిరేసినప్పుడు ఏం చేసినారు? ఆ ముళ్ళ కంచెలు, అంటే వాళ్ళకి వెళ్ళడానికి అవి ఉండే అనమాట. సో ఆ బేబీని ముందే వేసారు. తర్వాత వీళ్ళు వెళ్ళి తీసుకుందాం అనుకుని కొన్ని గంటల తర్వాత వెళ్ళేసరికి ఆ బేబీ ఆచూకీ దొరకలేదు. ఎక్కడుందో ఇప్పటికి కూడా తెలియదు. సో దే ఆర్ స్టిల్ లాంగింగ్. ఆమె ఎదురు చూస్తుంది అనమాట. ఇంకా ఆమె ఈ యొక్క యుఎస్ ఎంబసీలో కొంచెం పని చేసింది. సో వీళ్ళు రెస్క్యూ అయ్యారు. సో ఇది పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. సో ఎంత ఆశ, అన్ని దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ తీవ్రమైనటువంటి కోరిక, ఆ బాబుని, ఆ బేబీని వాళ్ళు కలుసుకోవాలని. ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది. ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర వెళ్ళినప్పుడు చిన్న బేబీ తప్పిపోతాడు. చిన్న బేబీ పాప తప్పిపోతాడు. సో దానికి ప్రధానమంత్రి కూడా సహాయ సహకారాలు అందించి కొంత అంటే వందల మంది ఇన్వాల్వ్ అయ్యి, అంటే చాలా మంది కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క బేబీని పట్టుకుంటారు అన్నమాట. దొరుకుతుంది. అంటే వేరే వాళ్ళు కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళ ఆనందం మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చూస్తాం అంటే దేవదూతలు ఈ రక్షణ విషయంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు
ఆ యొక్క రెండు సందర్భాల్లో ఆయన్ని ప్రోత్సహిస్తారు దేవదూతలు. ఎవరు? ఒకటి ఆయన శోధించబడినప్పుడు ఆయనకి వచ్చి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత శిలువకు వెళ్లే ముందు ఆయన గెత్సెమనే తోటలో ఆయన్ని వచ్చి ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి ఆయన రెండవ రాకడలో ఆయన దూతలు ఆయనతో పాటు వస్తారనేటటువంటిది కూడా మనం చూస్తాం. సో దేవదూతలకి చాలా ఆశ్చర్యం. అందుకే మీరు ఇంకోటి కూడా చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ఒక పాపి మారు మనసు పొందితే, అంటే ఒక పాపాత్మురాలు అంటే దేవుని దూరంగా ఉన్న వ్యక్తి మారు మనసు పొందితే దేవదూతలు ఆనందిస్తారంట అండి. లూకా 15 అధ్యాయం, కొంతమందికి తెలియదు కాబట్టి నేను చదువుతున్నాను. లూకా 15 అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 3 ఉపమానాలు చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు. దాంట్లో ఫస్ట్ 7వ వచనం, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కువ సంతోషం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. ఆ మాట చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ మిస్టరీ అనేటటువంటిది ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరు తెలుసా? దేవదూతలకి ఇంకా సంపూర్ణంగా అర్థం కాలేదు యేసయ్య చేసే పనులు, దేవుడు చేసే పనులు. రైట్? చూడండి, అంటే మానవుల పట్ల దేవునికి ఎంత ప్రేమ, ఎంత ప్రణాళిక ఉందో చూడండి. నీ పట్ల, నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక మామూలు కాదండి. చూడండి, ఇది 3వ అధ్యాయం 15-18 వచనం. అది కాదు, సారీ, 8-11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం, అంటే సంఘం అంటే ఎవరిక్కడ? రక్షణ పొందిన వ్యక్తుల ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, ఇప్పుడు అండర్లైన్ దట్ వర్డ్. ఎవరికి? ప్రధానులకును అధికారులు. ఎవరు వీళ్ళు? దేవదూతలు. దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి అనేక ర్యాంకింగ్ ఉన్నటువంటి దేవదూతలకు ఈ రక్షణ పొందుతున్నటువంటి వ్యక్తుల ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. చూసారా? అంటే దేవదూతలు కూడా ఈ యొక్క విషయాన్ని చూడాలనుకుంటున్నారు. మిస్టరీగా ఉంది వాళ్ళకి. దేవుడు స్లోగా రివీల్ చేస్తున్నాడు అనమాట. ఇది ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలుసా? ఎందుకు ఇది మిస్టరీ చెప్పండి? దేవుడు ఒకటేసారి ఎవరికి చెప్పలేదు. స్లోగా రక్షణ యొక్క ప్రణాళిక, రక్షణ ఆవిర్భావము, రక్షణ గురించి ఏ విధంగా జరుగుతుంది, మనిషి జీవితంలో ఏ విధంగా ఉంటుంది, రక్షణ పొందిన వ్యక్తికి ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఎట్లుంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత భద్రంగా ఉంటుంది, రక్షణ అనేటటువంటి వచ్చినప్పుడు మనిషి ఎంతగా ఆనందిస్తాడు, ఆ తర్వాత వచ్చేటటువంటి బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరికి మాట్లాడుతున్నాడు? శ్రమల్లో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు, ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు తాత్కాలికమైనవి. ఆశ్చర్యపడిన అవసరం లేదు. కొంచెం కాలం మీకు ఉంటుంది, అంటే ఈ లోకంలో ఉంటాయి మీకు శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి, రైట్? కానీ మీ రక్షణ అనేటటువంటిది మామూలు కాదు. ప్రవక్తలు పరిశీలన చేశారు, అపోస్తలు బోధించారు, పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు, దేవదూతలు తొంగి చూడాలనుకుంటున్నారు. ఇది నాకు అర్థమైనప్పుడు భలే అనిపించింది తెలుసా. నేను చదివాను చాలాసార్లు, కానీ నాకు ఎప్పుడైతే అర్థమైందో రక్షణ గురించి ఇంత ప్రణాళికన, ఇంత గొప్ప ఆతురతన, ఇది దేవుడు మళ్ళా ఇది రాపిచ్చింది ఎవరు? దేవుడే. పేతురు ద్వారా రాపిస్తున్నాడు అన్నమాట, పౌలు ద్వారా రాపిస్తున్నాడు అనేకమైనటువంటి విషయాలు. కాబట్టి అందుకే అది చెప్పనసక్యం కానటువంటిది, చెప్పడానికి వీలు కానటువంటిది అనేటటువంటి రక్షణ ఇక్కడ మనం చూపిస్తాం. సో ఇన్ని చెప్పాడనమాట.
ఈ 12 వచనాలు చెప్పిన తర్వాత మనకి ఒక్క ఆజ్ఞ, లేకుంటే మనం చేయవలసినటువంటి ఒక పని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏం లేదు. అర్థమైందా? ఇప్పటి వరకు నువ్వు నేను చేసే పని ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. రక్షణ విషయంలో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అంతే. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, రైట్? కాబట్టి మీరు మీ మనస్సు అను నడుము కట్టుకోవాలంట. ఏం చేయాలి ఇప్పుడు? మీరు నడుము కట్టుకోవాలంట. నడుము కట్టుకోవడం ఏంటి వెరైటీగా? ఇది గ్రాంధిక భాష. ఇది నడుము కట్టుకోవడం అనేటటువంటిది. నడుము కట్టుకోవాలి, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండాలి. ఏం చేయాలి? ఆ విధంగా చేసి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. సో ఈరోజు మనం చేయాల్సినటువంటి ఒకానొక పని ఏంటంటే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఎప్పుడు? ఎందుకు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే అంటే మీకు ఇవ్వబడేటటువంటి కృప విషయమే. అంటే అప్పుడు ఎటువంటి కృప, ఆ కృపలో మనకి ఎటువంటి, ఇంకో మాటలు చెప్పాలంటే రక్షణ యొక్క కంప్లీట్నెస్ గురించి మాట్లాడుతున్నారు. అది ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షం అవుతున్నప్పుడు, ఇంకో మాటలు చెప్పాలంటే. అర్థమవుతుందా? మీరు ఏం చేయాలంటే మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అది మెయిన్ పాయింట్. నువ్వు నేను ఈ రోజున దేవుడు మనకి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనం సంపూర్ణమైనటువంటి నిరీక్షణని కలిగి ఉండాలి. అది చెప్తున్నాడు, సంపూర్ణమైన నిరీక్షణ. ఈరోజే ఒకటి నేను వాట్సాప్లో చూస్తున్నప్పుడు ఒక స్టేటస్లో ఆశీష్ ప్రౌల్ అనేటటువంటి వ్యక్తి, గొప్ప దైవజనుడు ఆయన. ఆశీష్ ప్రౌల్ అనేటటువంటి ఆయన చాలా గొప్ప దైవజనుడు. అనేక మంది క్రైస్తవ విశ్వాసుల్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి చనిపోయాడు. సో సారీ, ఆయన వేరే చెప్పాడు. సారీ క్షమించాలి. రైట్, ఆయన చెప్పినటువంటి విషయం కాదు, కానీ ఇంకొక వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆశీష్ ప్రౌల్ చెప్పింది దేని గురించి అంటే ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాడు. నాకు మెసేజ్ ఉంది ఒక దగ్గర, దాని గురించి మీరు ప్రేయర్ చేయండి. రైట్, హోప్ అనేటటువంటి నిరీక్షణ అనే దాని గురించి ఏం మాట్లాడుతున్నానంటే హెన్రీ క్లౌడ్ అనేటటువంటి వ్యక్తి, డాక్టర్ హెన్రీ క్లౌడ్, ఆయన ఏమంటున్నాడంటే హోప్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ హోల్డింగ్ ఆన్ వెన్ ఇట్ లుక్స్ బ్యాడ్. పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా దాన్ని పట్టుకొని ఉండడం, అండ్ బీయింగ్ ఏబుల్ టు హోల్డ్ ఆన్ సమ్ టైమ్స్ ఫర్ ఎ లాంగ్ టైం. కొన్నిసార్లు అది ఎంతో దీర్ఘకాలం కూడా అవ్వచ్చు. అంటే పరిస్థితులు అనేటటువంటి సరిగ్గా లేకున్నా, నీకు పరిస్థితులు సరిగా అనిపించకపోయినా నువ్వు ఏదైతే నమ్మావో దాని ప్రకారంగా జీవించడం. కొన్నిసార్లు ఆ పరిస్థితులు కంటిన్యూ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మనం దేవుని కోసం జీవించాలంటే శ్రమలు పొందుతున్నటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సంపూర్ణమైన నిరీక్షణ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు అని మనం 100% నమ్మి ఆ ప్రకారంగా జీవించడం. ఆ హోప్తోని మనం ఉండి జీవించాలి. హోప్ లేకుండా మనం జీవించలేం తెలుసా? మనకు తెలియకుండానే మనకు చాలా హోప్ ఉంటుంది రేపటి గురించి. రేపు బతుకుతామనే హోప్ ఉంది కాబట్టే మనం ఈరోజు హ్యాపీగా నిద్రపోతున్నాం. రైట్, బ్రతుకుతామనే హోప్ లేకపోతే ఎట్లుంటుంది మన పరిస్థితి? నైట్ నిద్ర వస్తుందా? నిద్రపోం. రేపటి గురించి నిరీక్షణ ఉంది మనకి. రైట్, సో హోప్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, తాత్కాలికమైన వాటికి ఉంటుంది. కానీ ఇక్కడ సంపూర్ణమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలని, అంటే యేసుక్రీస్తు కొరకు జీవించినప్పుడు, ఆయన జీవించినప్పుడు నువ్వు పొందేటటువంటి శ్రమల విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే ఆయన మనకు తోడుగా ఉంటాడని, ఆయన మనకు సహాయం చేస్తాడని, ఖచ్చితంగా దాని నుంచి విడిపిస్తాడని. ముఖ్యంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఇది ముఖ్యంగా ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు 2 సార్లు ఆ మాట ఉపయోగించారు ఇక్కడ. మీరు చూడండి 7వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, అవన్నీ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అది ఉంది కాబట్టి మనం చేయాల్సిన పని చెప్తున్నాను ఇక్కడ. చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది? మనకి మహిమ, ఘనత, ఆ యొక్క రివార్డ్స్ అవన్నీ ఉంటాయి.
కానీ మనం ఏం చేయాలి? ఆ ప్రత్యక్షం అయ్యేటటువంటి ఆ టైం బీయింగ్ వరకు ఏం చేయాలి? నడుం కట్టుకోవాలంట. మనస్సు అనే నడుం కట్టుకోవాలి. రెండోది నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. ఈ రెండు చేయాలి మనం. ఇవి చేస్తూ, అంటే నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ ఎట్లా కలిగి ఉండాలంటే నడుం కట్టుకుంటూ, రెండోది నిబ్బరంగా ఉంటూ మనం చేయాలి. ఏంటి ఈ మాటలకు అర్థం ఏంటి ఒకసారి మనం చూద్దాం. గ్రీక్ అంటే వేరే దగ్గర కూడా ఈ యొక్క దీన్ని డిఫరెంట్ వేలో ఉపయోగించారు. ఇదే మనం ఇక్కడ వాస్తవానికి మనం ఇక్కడ చూస్తే నడుం కట్టుకోవడం అంటే ఏంటి? ప్రిపేరింగ్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. అంటే ఏంటి? మనం అలర్ట్గా ఉండాలని అర్థం నడుం కట్టుకోవడం అంటే. బెల్ట్ ఎందుకు వేసుకుంటారు? అలర్ట్గా ఉండడానికి, రైట్? సెట్ కావడానికి. అట్లా ఇప్పుడు నడుం కట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే పని చేయడానికి మన యొక్క మనసుల్ని సిద్ధపరచుకోవాలి. నిరీక్షణ విషయంలో మనం సిద్ధపరచుకోవాలి. నిబ్బరమైన బుద్ధి అంటే సోబరమైన అనమాట, అంటే జాగ్రత్త వహించాలి. చూడండి, ఇంకో దగ్గర ఈ పదాలు ఎట్లా వాడారో చూద్దాం మనం. 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? ఇదే పేతురు పత్రిక 5th చాప్టర్ 8th వర్స్ ఏమనుంది? కాదు 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడి పనే అది, రైట్? కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి, రైట్? ఇంకొక వచనం కూడా మనం చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. చూడండి, స్వస్థ బుద్ధి గలవారై అనేటటువంటిది కూడా సోబర్ మైండెడ్ అనమాట. అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండండి అని అర్థం. ఇంకో మాటలో బి అలర్ట్. ఈ 3 వచనాల్లో కూడా ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు సిద్ధంగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని చెప్తున్నారు. ఆ విధంగా ఉంటూ నిరీక్షణతో ఉండండి అంటున్నాడు, రైట్? ఇది ఇక్కడ అర్థం. మనం సంపూర్ణమైన నిరీక్షణతో ఉండాలి. ఎట్లుండాలి? సిద్ధపడుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకు అలర్ట్గా ఉండాలి? మోసం చేయబడడానికి అవకాశాలు ఉన్నాయి. సాతాను మనల్ని మోసం చేయొచ్చు. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండకపోతే మనం డిస్కరేజ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. లేకుంటే సిద్ధంగా ఉండకపోతే ఇంకా నిరుత్సాహంలో, అంటే దేవుడి పైన నిరీక్షణ లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు సిద్ధం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అలర్ట్నెస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది మనకి ఈరోజు దేవుడు చెప్పేటటువంటి విషయం ఏంటది? సిద్ధముగా ఉండాలి. 2 విషయాలు ఫైనల్గా మనం చూస్తున్నాం. యాక్చువల్గా మనం బంగారం చూసుకున్నప్పుడు కూడా ఏం చూస్తున్నాం? అక్కడ శోధనలు జయించి మనం నిలబడాలి. అట్లా నిలబడిన వాళ్ళకే కదా, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల విషయంలో మనం నిలవబడినప్పుడే దేవుడికి మనకి గొప్ప ఆ యొక్క ఏమంటారు ఘనతని, అంటే ఆ యొక్క బహుమానాన్ని ఇస్తాడు మనకి. అది ప్యాసివ్లో, అంటే యాక్టివ్లో, ఇంపరేటివ్లా ఇవ్వలేదన్నమాట. అంటే అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ కమాండ్ కాదు అది. శోధనలు జయించాలి అనేటటువంటిది డైరెక్ట్ కమాండ్ కాదు. అది లోపల ఉందన్నమాట. కమాండ్ అనేటటువంటి దాంట్లో ఇంక్లూడ్ అయింది. మనం తీసుకొని వేరే లేఖనాల వెలుగులో మాట్లాడుతున్నాం. కానీ మెయిన్ కమాండ్ ఏంటంటే ఇక్కడ సంపూర్ణమైన నిరీక్షణని మనం కలిగి ఉండాలి. సో నిరీక్షణ ఉన్నప్పుడే సిద్ధపాటు ఉంటుంది. నిరీక్షణ ఉన్నప్పుడే జాగ్రత్త కలిగి ఉంటాం. నిరీక్షణ ఉన్నప్పుడే మనం కంటిన్యూగా జీవిస్తాం. నిరీక్షణ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటాడు. కానీ నిరీక్షణ అనేటటువంటి కూడా మాట్లాడతాడు. హెబ్రీ పత్రికలో కూడా నిరీక్షణ గురించి మాట్లాడతాడు. హోప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్లో. అంటే ఈ లోకంలో మనకి ఈ 3 ఇంపార్టెంటే. ఫెయిత్ ఇంపార్టెంట్, నిరీక్షణ ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్. కానీ పరలోకంలో మనకి హోప్ అవసరం లేదు, పరలోకంలో మనకి ఫెయిత్ అవసరం లేదు. అవునా? ఎందుకంటే హోప్ అనేటటువంటిది ఆల్రెడీ, ఇంకా నువ్వు దేని గురించి హోప్ అవసరం లేదు. ఏదైతే నిరీక్షించావో అది నువ్వు పొందుకుంటావు. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ గురించి నీకు నిరీక్షణ ఉంది, లేకుంటే ప్రమోషన్ గురించి నీకు నిరీక్షణ ఉంది,
వచ్చేసింది, ఇంకా దేని గురించి నిరీక్షిస్తుంది? ఇంక నిరీక్షించాల్సిన పని లేదు. అట్లానే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రక్షణ అనేటటువంటి మనం పొందుకున్నాం కదా, ఆ రక్షణ గురించినటువంటి ప్రతిఫలం, రక్షణలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఇంకా నిరీక్షించాల్సిన పని లేదు. ఈ లోకంలో ఉన్నంత కాలం, ఈ లోకంలో మనం జీవించినంత కాలం మనం నిరీక్షిస్తూనే ఉండాలి మనం. కాబట్టి రక్షణ గురించి ఇంకా ఆలోచించేయాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించిన విధానం, ఆ రక్షణకి ఆయన చేసేటటువంటి పనులు, ఆయన ఇప్పటికీ చేస్తున్నటువంటి పనులు, ఆ రక్షణలో మనం కొనసాగడానికి ఆయన చేసినటువంటి పనులు ఎంతో గొప్పవి. కాబట్టి మన రక్షణ గురించి మనం ఇంకా ధ్యానించాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా పరిశీలన చేయాలి, ఇంకా అన్వేషించాలి. ఎందుకంటే దేవదూతలు తొంగి చూడాలనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు దాని విషయంలో కోరుకుంటున్నాడు, ఆ ప్రవక్తలు పరిశీలించారు, అపోస్తలు బోధించారు, రైట్? దేవుడు మనకి మళ్ళా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి రక్షణ అనేటటువంటి విషయంలో ఇంకా మనం ఈ లోకంలో నీకు ఏ విషయంలో అయినా సరే సరైన అవగాహన లేకపోయినా పర్వాలేదు, సరైన అండర్స్టాండింగ్ లేకపోయినా పర్వాలేదు, సరైన జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, కానీ రక్షణ గురించి సరైన జ్ఞానం ఉండాలి మనకి. రక్షణ గురించి సరైన జ్ఞానం, దాని గురించినటువంటి విధానం లేకుంటే రక్షింపబడ్డామని నరకంకి వెళ్ళడం ఎంత దౌర్భాగ్యమైన దయనీయమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించే. రక్షణ పొందుకున్నాం అనేటటువంటి భ్రమలో నరకం పోవడం ఎంత ఘోరం. వింటున్నటువంటి మీలో ఎంతమంది నరకానికి పోతున్నారు ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎగ్జామినేషన్. మనం పరిశీలన చేసుకోవాలి, మన రక్షణ అనేటటువంటిది మనలో ఉందా లేదా అనేటటువంటి మనం పరిశీలన చేసుకొని ఆ రక్షణలో మనం ఎదగాలి. కాబట్టి రక్షణ గురించినటువంటి మంచి జ్ఞానాన్ని మనం పొందుకొని దేవుడు పట్ల సంపూర్ణమైన నిరీక్షణతో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని దీవించును గాక. సో ఎంజాయ్ యువర్ ఫెలోషిప్. గాడ్ బ్లెస్ యు ఆల్.